నమస్తే అండి. నేను మీ కళ్యాణి. ఎలా ఉండారు? నేనైతే చాలా బాగుండాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నేను గురువారం షూట్ చేశాను. గురువారం పొద్దున్నే లేచాను. లేచిన టైం అసలే బాలేదండి. సెల్ డమ్ అని పడిపోయింది. దబక్కమని పడేసరికి నా గుండెకాయే జారిపోయినట్టు అనిపించింది. ముందుగానే ఇది ఎప్పుడుదో ఈ ఫోను. నేనేదో అలా అలా వాడుకుంటున్నా దీన్ని. ఇది మా ఆయన మొబైల్ ఫోను. నేను వాడుకుంటున్నాను. చాలా సంవత్సరాల నుంచండి. మా ఆయనే దీన్ని బాగా వాడేశాడు. వాడిన దాన్ని నేను మళ్ళీ ఇంకా బాగా వాడుతున్నా. నేను చాలా గ్రేట్ కదా! ఇంకంటే అంతకుముందు మా అక్క వాళ్ళు ఫోను చేస్తే అంతవరకే మాట్లాడుకునేదాన్ని. యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు చేతిలో ఫోను ఉండడమే. వ్యూస్ ఎన్నొచ్చాయి ఎడిట్ చేసుకొని, వాయిస్ ఓవర్ ఇచ్చుకోను, అప్‌లోడ్ చేసుకోను. ఇదే పనైపోయి ఈ సెల్లుని బాగా వాడేశాను. ఇది డొక్కు సెల్లయిపోయింది. కొత్త సెల్లన్నా మా ఆయన్ని అడుగుదామనుకుంటే పాపం మా ఆయన దగ్గర డబ్బులు లేవు. ఇంకా లోన్‌లు కట్టుకొనే సరిపోతాంది. ఫీజులు కట్టుకోను. యూట్యూబ్‌లో నేనన్నా సక్సెస్ అయ్యి ఫస్ట్ పేమెంట్ తీసుకొని కొంచెం డబ్బులతో అయినా ఇంకొంచెం డబ్బులు ఎగేసి తీసుకుందాం అనుకుంటే అలానూ రాకపోయే. ఎటు చూసినా రావడం లేదు. ఏం చేయాలో ఎప్పుడు తీసుకోవాలో ఏమో అర్థం కావడం లేదు. అందుకే మీకు బ్లర్‌గా కనిపిస్తుంది స్టార్టింగ్ నుంచి వీడియో. ఈ వీడియో బ్లర్‌గా వస్తుందని నాకు తర్వాత తెలిసింది. టమాటో చిత్రాన్నం చేసేటప్పుడు. ఎందుకంటే నేను నిద్ర లేచి ట్రైపాడ్‌కి ఫోన్ ఫిక్స్ చేశాను. దేవుడికి దండం పెట్టుకునే డోర్ ఓపెన్ చేసేది అన్నీ షూట్ చేశాను. తర్వాత యుటిలిటీ ఏరియా నుంచి యూనిఫార్మ్ తీసుకొచ్చి కుర్చీలో వేస్తున్నాను చూడండి. ఆ టైంలో డమ్మని పడిపోయిందండి. ట్రైపాడ్‌తో సహా పడిపోయింది. ఇంకా ఎనక్కి తిరిగి చూసాను. ఆ టైంలో ముందు వీడియో తీసింది స్క్రీన్ టచ్ అయ్యి అదదే డిలీట్ చేసుకుందో ఏమో తెలీదు. మొత్తానికి డిలీట్ అయిపోయింది. ముందు తీసింది వీడియో అంతా. పడిన తర్వాత ఇంకా చైర్‌లో బట్టలేసిన దగ్గర నుంచి వీడియో ఉంది. నిద్రలేసి ఆ యూనిఫార్మ్ గురించి అనుకుంటూ ఉన్నాను. నిన్న నైట్ ఆరబెట్టాను యూనిఫార్మ్ అవి. పడుకునే ముందు తీసి ఇంట్లో వేద్దాంలే ఒకవేళ వర్షం పడినా మళ్ళీ తడిచిపోతాయి అనుకున్నా. నేను మర్చిపోయా ఇంక అంతాలైనా పనుకొని పిల్లల పక్కనే పనుకొని నిద్రపోయేసిన. ఇంకా నిద్రలేసిన పాటనే వాళ్ళ యూనిఫార్మ్ కుర్చీలో వేస్తాను. ఆ విధంగా చూస్తే అప్పుడు గుర్తొచ్చి అరెరే! మనం బయటే ఉండిపోయా తీయలే కదా! రాత్రి అనుకున్నాను గానీ తీయలేకపోయినానే అని చెప్పి చూసాను. వర్షం రాలేదు, ఏం రాలేదు దేవుడి దయ వల్ల. లేదంటే నాకు అయిపోయుండేది. అరే! మహేష్ అయితే చాలా ఏడుస్తాడు వాడు. యూనిఫార్మ్ లేకుంటే వేరేటివి వేసుకోమంటే అసలు ఒప్పుకోడు. ఆ విధంగా యూనిఫార్మ్ ఎత్తుకొచ్చి చైర్‌లో వేశాను చూడండి. అక్కడి నుంచి బ్లర్‌గా కనిపిస్తుంది. చాలా సేపు ట్రై చేశాను. బ్యాక్ కెమెరా పోయిందండి. అసలు బ్లర్‌గా అనిపిస్తుంది. అసలు కనిపించడమే లేదు. దగ్గరికి వచ్చినా, దూరంగా వచ్చినా మధ్య మధ్యలో ఈ విధంగా బ్లర్‌గా, క్లియర్‌గా అట్టా కనిపిస్తూ పోతూ ఉంది. నాకు టమోటా చిత్రాన్నం చేసేటప్పుడు గమనించిన. ఏందిది ఇలా వస్తుంది అని చెప్పి చూస్తే అప్పుడు నాకు అర్థమైంది. ఓహ్! పడింది కదా! అందువల్లేమో బ్యాక్ కెమెరా పోయినట్టుందని అని చెప్పేసి తర్వాత ఫ్రంట్ కెమెరా పెట్టి తీశాను. అందుకే ఈ వ్లాగు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీయలేదు. మామూలుగా నా వీడియోస్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటాయి కదా వ్లాగ్స్. ఈ వ్లాగొచ్చేసి ఎర్లీ మార్నింగ్ నుంచి పిల్లలు స్కూలుకెళ్ళిపోయేంత వరకు ఉంటుందండి. తర్వాత ఉండదు. ఇంకా నాకు ఫ్రంట్ కెమెరా పెట్టి తీయడం నాకు నచ్చడం లేదు. ఫ్రంట్ కెమెరా మామూలుగానే సరిగ్గా రాదు. అందులో ఇది పాతది ఫ్రంట్ కెమెరా మసక మసకగా కనిపిస్తుంది. ఇది కూడా ఏమంత కనిపించదు. అందుకని ఈవినింగ్ వరకు షూట్ చేయలేదు. పిల్లలు స్కూలుకి వెళ్ళిపోయేంత వరకు షూట్ చేశాను. ఇంకిక్కడ నేను అల్లం, వెల్లుల్లి, 2 టమాటాలు కట్ చేసి గ్రైండ్ చేస్తున్నాను. మా మహేష్ చంపుతున్నాడు. టమాటా చిత్రాన్నం చెయ్యి మమ్మీ, టమాటా చిత్రాన్నం చెయ్యి అని చెప్పేసి. వాడికి చాలా ఇష్టం అదంటే. లంచ్ బాక్సులకి పెట్టి పంపిస్తాను. మీరు వీలైతే ట్రై చేయండి. ఎక్సలెంట్‌గా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్సులకి ఈజీగా తయారు చేసి పెట్టేయొచ్చు. ఒక్క మెతుకు కూడా వదలకుండా వచ్చేస్తారు. మొత్తం ఫినిష్ చేసేస్తారండి. ఖాళీ చేసేస్తారు బాక్సయితే. అసలు చల్లారిపోయినా గూడా చాలా బావుంటుంది తెలుసా? వేడిగా ఉన్నప్పుడే కాదు, చల్లారిన తర్వాత కూడా బావుంటుంది. చాలా సింపుల్. నేనైతే 250 గ్రామ్స్ రైస్‌కైతే నేను ఈ మసాలా ప్రిపేర్ చేశాను. ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఇంచులమైన అల్లము ముక్కలు బాగా తరిగి మిక్సీ జార్‌లో వేసి 250 గ్రామ్స్ రైస్‌కి ఒక మీడియం సైజ్ టమాటాలు 2 కట్ చేసి మిక్సీ పట్టేయాలి అంతే. ఇంకా మీకు అర్థమైపోయే ఉంటుంది. చూపిస్తున్నాను చూడండి. ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని పోపు దినుసులు అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు. నేను మీడియం సైజ్ ఉల్లిపాయ పెద్దదే ఒకటేసాను. అలాగే కాజు కూడా వేసానండోయ్! మీకు కావాలంటే కాజు వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. వేరుశనగకాయ పప్పులైనా వేసుకోవచ్చు ఆ ప్లేస్‌లో మీ ఇష్టము. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి కొంచెం సాల్టు అంటే ఆనియన్ ముక్కలు సాల్టీగా బావుంటాయి. మరి చప్పగా లేకుండా కొంచెం వేశాను. కొంచెం వేసేసి బాగా మిక్స్ చేసి ఫ్రై చేశాను. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలయి ఫ్రై అయిపోయాయి. ఇంకో పక్క రైస్‌ని చల్లారిస్తున్నాను.
అన్నం వేడిగా ఉంటే కొంచెం సాఫ్ట్ అయిపోతుంది మనం మిక్స్ చేసేటప్పుడు. మనం నిద్ర లేచిన వెంటనే రైస్ పెట్టేసి వండేయాలి అన్నము. అది ప్లేట్‌లోకి తీసేసామనుకోండి చల్లగా పోతుంది. చల్లారని రైస్‌ని చేసుకుంటే, మనం వాటిల్ని బాగా కలిపి ఫ్రై చేసేలోపు అది బాగుంటుంది పొడి పొడిగా. ఇంకిక్కడ చూడండి ఉల్లిపాయలేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ, అలాగే సాల్టు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా. మీరు మీ స్పైసీకి తగినట్టు మసాలా పౌడర్స్ యాడ్ చేసుకోండి. నేను పిల్లలు కాబట్టి కరెక్ట్‌గా అంత ఎక్కువ లేదు, తక్కువ లేదు కరెక్ట్‌గా వేశాను. పెద్దవాళ్ళకైతే ఇంకా బాగా దట్టించండి కారం ఇంకా బావుంటుంది. చాలా బావుంటుంది. చాలా సింపులు. అసలు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బావుంటుంది. ఇంకిక్కడైతే మనం వేసిన టమాటా ప్యూరీ వచ్చేసి వాటర్ లేకుండా బాగా ఆయిల్‌లోనే మగ్గించుకోవాలి. ఆయిల్ సెపరేట్ కంపల్సరీగా అవ్వాలి. అలా అయితేనే ఈ రైస్ బావుంటుంది. టమాటో ప్యూరీ అనేది తేమ తేమగా ఆయిల్ సెపరేట్ అవ్వకుండా ఉంటే రైస్ అంత టేస్ట్ ఉండదు. చూడండి తేమ ఎక్కడే గాని లేదు. ఆయిల్ సెపరేట్ అయిపోయింది. ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. మరి ఓవర్‌గా మాడిపోయేంత కాకుండా ఆయిల్ సెపరేట్ అయితే చాలు. అలా వచ్చినప్పుడు ఇలా చల్లార్చిన రైస్ మొత్తం వేసేయాలి. వేసేసి కిందికి పైకి ఒకసారి బాగా కలిపెట్టాలి. మహేష్ అయితే ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాడు. ఇంకా ఆఖరికి నిన్న ఏడ్చేసాడు. నేను చెప్పాను గదా! మమ్మీ ఎందుకు చేయలేదు అని జెప్పి. నిన్న ఈవినింగ్ వచ్చిన వెంటనే పూరి చేశాను. నేను పూరి కూడా తినను. నాకొద్దు నేను చెప్పాను గదా! అని జెప్పేసి ఏడుస్తున్నాడు. అంటే నేనేం చేయలేకేం కాదు. అది ఈజీనే సింపుల్‌గానే అయిపోతుంది. కాకపోతే ఇంట్లో కూరగాయలున్నాయండి. ఇంకా కూడా ఆకుంది. ఆకుపప్పు చేద్దామనుకున్నా. మళ్ళీ ఆకుపప్పు చేస్తే ఈడు నా పీక కొరుకుతాడేమో అని చెప్పేసి అంత కోపంలో ఉన్నాడు. ఆకుపప్పు కావాలంటే రేపు చేసుకోవచ్చులే అని చెప్పి ముందు వీడికి చేస్తున్నాను పాపం. చాలా రోజుల నుంచి అడిగాడు. 4, 5 రోజుల నుంచి అడుగుతున్నాడు బిడ్డ. నేనే కూరగాయలున్నాయి గదా! అని చెప్పేసి నేను అలా వదిలేస్తూ ఉన్నాను. ఇంక మొత్తానికి వాడికి కోపం వస్తే గాని నాకు ఎక్కువ చేయడానికి కుదరలేదు. ఇంట్లో ఎన్నున్నా కూడా పక్కన పెట్టి మరీ పిల్లలకి నచ్చినవి చేయాలనేసి అయితే అర్థమైంది. ఇంకా రైస్ వేసిన తర్వాత బాగా కలిసిపోయేలాగా కలపాలి. కలిపిన తర్వాత నేను తీసుకున్న 250 గ్రామ్స్ రైస్‌కైతే ఒక హాఫ్ లెమన్ అయితే పిండాను. లెమన్ ఎక్కువ పట్టదండి. ఆల్రెడీ టమోటాలు 2 వేసాం కదా! 250 గ్రామ్స్‌కే పులుపనేది ఉంటుంది. మీరు పులుపుకి సరిపడా వేసుకోండి సరిపోతుంది. పులుపు ఓవర్ ఉండకూడదు. బాగా మైల్డ్‌గా ఉంటే సరిపోతుంది. నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలిపేయాలి. మనం కలుపుతూ ఉంటేనే రైస్ పొగలొచ్చేలాగా అలా కలుపుతూ ఉండాలి. అంటే చల్లారిన రైస్ వేడెక్కాలి. వేడెక్కేంత వరకు కలిపితే చాలు. మళ్ళీ అడుగంటేస్తుంది. నేనైతే తక్కువ మంటతోనే కలుపుతాను. ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోతుంది. అడుగంటేస్తుంది. ఎందుకంటే బయట వీధిలో ఫ్రైడ్ రైస్ చేసేవాళ్ళు ఎక్కువ మంట పెట్టి ఆయిల్ ఎక్కువేసి దమ 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 కలుపుతూనే ఉంటారు. అలా కలపలేం కదా! క్వాంటిటీ ఎక్కువ కాబట్టి సిమ్‌లో పెట్టయితే కలిపాను నేను. తక్కువ మంటలో నిమ్మరసం ఏసేసి బాగా కలిపి ఫైనల్‌గా కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. అంతే అండి. గుమగుమలాడే టమోటా చిత్రాన్నం రెడీ అయిపోతుంది. మీరెప్పుడు ట్రై చేయకంటే ఒకసారి ట్రై చేసి చూడండి ధైర్యంగా. అంత బావుంటుంది. ఇంకా చిత్రాన్నం టమోటా చిత్రాన్నం చేసిన తర్వాత ఇంకా బయట ముగ్గైతే వేయడానికి అంతా కడుగుతున్నాను. అప్పుడు టైం వచ్చేసి కరెక్ట్‌గా 6, 6 గంటలకు అల్లారం కూడా కొట్టింది. ఇంకా అంతా కడుగుతున్నాను. అక్కడ ఏం మట్టి ఉండదండి. రోజు కడిగేదే కదా! అందులో తొక్కటి కూడా ఏం ఉండదు. ఆ గాలికి గూడా అంత దుమ్మేం రావడం లేదు. వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంక దుమ్ము గూడా రావడం లేదు. గురువారం మొత్తం ఎలా ఉందంటే, ఆ క్లౌడ్సు, మబ్బులతో ఆకాశం నిండిపోయింది. చల్లగా చలిగాలి. అంతా చుట్టుపక్కల లైట్‌గా పొగమంచులాగా ఉంది. ఇప్పుడు నేను వాయిస్ వచ్చేసి 2 గంటలకి ఇస్తున్నాను. వర్షమేమో పడతా ఉన్నట్టుంది బయట. ఒక క్లిప్ తీసుకొనొస్తా ఉండండి. వెళ్ళానండి. ఇక్కడ బాల్కనీ సైడ్ తీద్దామని పోతే నేను తడిచిపోయాను. అక్కడ మెస్ ఏపిచ్చాం కదా! అవి నీళ్లు బాగా ఎక్కువగా డ్రాప్స్ లాగా పడుతున్నాయి. అయి మింద పడి తడిచిపోయాను. ఇంకా ఈ సైడ్ వెళ్ళాను మళ్ళీ. కార్ పార్కింగ్ దగ్గరికి పోయి ఒక వీడియో షూట్ చేసుకొచ్చాను. కొంచెం లైట్‌గా పడుతూ ఉంది. ఆల్రెడీ దమదమ పడిపోయినట్టుంది. లైట్‌గా పడుతుంది. టైం చూడండి 2 అయింది. అలారం ఏమో కొడుతుంది. ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను. ఇంకా తినలేదు. వర్కౌట్ చేసుకొనొచ్చాను. వాయిస్ ఇచ్చిన తర్వాత తింటాను. ఇంక ఇక్కడొచ్చేసి నేను కడుగుతున్నాను కదా! కడిగి ఏం ప్రయోజనం అండి. నేను రోజు ముగ్గేసిపోతాను కదా! ముగ్గేసిన తర్వాత రాని హస్బెండ్ ఒక డాగ్ వస్తుందండి. అది గేట్‌కి సుస్సుపోసిపోతుంది. ఇంక దాన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంక వాటికి అన్నం పెట్టి నేను తప్పు చేస్తున్నాను. అది తినేసి నా ముందు వెళ్ళిపోతుంది. నేను లేని సమయంలో వచ్చి గేట్‌కి పోసేసిపోతుందండి. దానికి ఎక్కడ ప్లేస్ లేదు పోయడానికి. అంత పెద్ద అడవి ఉంది అది. ఆ! అక్కడ అంత స్థలం ఉంటే పోయడానికి ప్లేసే లేనిట్టు అది గేట్‌కే వచ్చి పోసిపోతాంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. వాసనొస్తుంది. రోజు ఏం కడిగేది? పొద్దున్న ఒకసారి కడుగుతాను మామూలుగా. ఇంక అది సుస్సు పోసిపోయిందని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఇంకా డెటాలో, లైజాలో ఏదో ఒకటేసి మళ్ళీ కడగాలి.
అంత కష్టపడి ముగ్గేస్తే అసలు మళ్ళీ నీళ్ళు పోసి కడగాలంటే ఎంత బాధుంటుంది చెప్పండి. ఆ ముగ్గు పోతూ ఉంటే నా మనసైతే ఉసూరుమంటుంది. నేను రాణికి చెప్పా, "మీ హస్బెండ్‌కి చెప్పు నేనింక దెబ్బలు పడతాయి కొడతానని చెప్పాను. నన్ను చూస్తే ఏం తెలియనట్టు ఉంటుంది. నేను అటు వెళ్తానే వస్తా. అది ఎప్పుడొస్తదో ఏమో తెలీదు. ఎందుకంటే నా పని నేను చేసుకుంటూ ఉంటా. దానికోసం నేనేమన్నా కాపలానా అది వచ్చి పోయేదానికి." అందుకనేసి నాకిది పెద్ద సమస్య అయిపోయింది. 2, 3 రోజుల నుంచి ఈ విధంగా చేస్తుంది అదైతే. ఇంకందుకు కడిగేశాను. కడిగి ముగ్గయితే వేశాను రోజు మాదిరిగానే. ఇంకేం చేయాలి? ఇంకా అలాగని వేయకుండా ఉండలేం కదా! అందుకని వేసేశాను. ఒక పక్క రెడ్ రైస్ పెట్టాను మా ఆయనకి అన్నము. ఇంకో పక్క సోయా పెట్టాను. ఈరోజు మా ఆయనకి కర్రీ ఏం చేయలేదండి. పప్పల పొడేసి పంపిస్తున్నాను. ఇంకా నట్స్ అయి పెట్టాను డ్రై ఫ్రూట్స్ నైట్‌కి. ఇంక చపాతీ చేయాలి. చపాతీ అంత పొద్దున్నే చేయనులేండి. మా ఆయన ఆఫీస్‌కి పోయే ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేస్తాను. 2 తింటాడు. ఒకటి క్యారీకి పెడతాను. ఆ విధంగా అప్పుడైతే చేస్తాను. ఇంక మా పిల్లలకి స్నానం అయి చేపించాలి వెళ్ళి. అంటే పప్పల పొడితో తింటాడా మీ ఆయన అని కొంతమంది అనుకోవచ్చు. చాలా సర్దుకొని నొప్పిలేంటాంచి. సర్దుకొని పోవడం మాకిద్దరికీ అలవాటే. ముందు డబ్బులు లేక సర్దుకొని పోతూ ఉన్నాం. ఎక్కువ కూరలయి చేసుకునేవాళ్ళం కాదు. ఫ్రైస్ కానీ, వెజిటబుల్ ఫ్రైస్ అయినా సరే. ఆఖరికి ఫ్రూట్స్ కొనుక్కునే రోజులు కూడా మా దగ్గర లేవు అప్పట్లో. ఇప్పుడు పర్వాలేదు బానే తింటున్నాం. ఆ విధంగా సర్దుకొని పోయేది అలవాటే. నేను కూడా ఏదుంటే అది తినేస్తాను. నాకు కంపల్సరీగా ఉండాలా, ఉంటేనే తింటాను లేదంటే లేదనేది నాకు లేదు, మా ఆయనకి లేదు, మా పిల్లలకి కూడా అలానే అలవాటు చేశాను. ఏదుంటే అదే. సెపరేట్‌గా మళ్ళీ చేయాలని ఏం లేదు. ఇంక ఎప్పుడు రేర్‌గా అడిగినప్పుడన్నా చేయాలి కదా! ఇష్టమైనటి. అలా చేసుకొని తినకంటే బతుకు మీదే విరక్తి కలుగుతుంది. అప్పుడప్పుడు నచ్చినట్టు తినాలి. రోజు డైలీ అలా కాకపోయినా ఎప్పుడైనా అన్నా తింటాం మేమైతే. ఆ విధంగా ఆయన పప్పుల పొడి ఏసి పంపించేసాను. ఇంక పిల్లలు స్నానం హర్షకి నేనే చేపిచ్చానులెండి. మహేష్ చేసి వచ్చాడు. వాడికి టై అయి కడుతున్నాను. ఇంక పిల్లలకి దువ్వి పౌడర్ పూసి వచ్చాను. ఇంక లంచ్ బాక్స్‌లయితే కడతన్నాను. పెద్దోడికేమో కొంచెం అన్నము, చిన్నోడికేమో ఎక్కువ అన్నం. చిన్నోడు కొంచెం పాపం పొట్టగలిగిన వాడు. ఆకలెక్కువ. ఆకలికి ఉండలేడు పాపం హర్ష. కాబట్టి వాడు కొంచెం ఎక్కువే పెడతాను. బాక్స్‌కి కూడా చూడండి ఏది కావాలో తీసుకోండిరా అంటే చిన్నోడు పెద్ద బాక్స్ తీసుకున్నాడు. పెద్దోడు చిన్నది తీసుకున్నాడు. మహేష్‌కి ఎక్కువ యాడ పెడతాను అని చెప్పేసి మహేష్ భయపడతాడు. కొంచెం పెట్టు మమ్మీ, కొంచెం పెట్టు మమ్మీ అని చెప్తూ ఉంటాడు. వీడికి నేను ఎక్కడ కొంచెం పెడతానని చెప్పి ఈడి బాధ. మోర్ పెట్టు మమ్మీ మోర్ అని చెప్తూ ఉంటాడు. దిష్టి తగిలేట్టుగా ఉంది. నా దిష్టే తగులుతుందేమో అనిపిస్తది ఒక్కోసారి. అంత బా తింటాడు హర్ష పాపం. ఇంట్లో ఉంటే కంటిన్యూగా ఏదో ఒకటి తింటానే ఉన్నాడు పాపం. బిడ్డ నిద్ర లేసిన దగ్గర నుంచి పనుకునేంత వరకు గ్యాప్ ఇవ్వడండి. ఏదో ఒకటి అడుగుతానే ఉంటాడు. తింటానే ఉంటాడు. అలాంటిది ఇంక స్కూలుకి పోతున్నాడు గదా! పాపం బాగా ఆకలైతుందేమో గానీ పెట్టింది ఖాళీ చేసుకొని వచ్చేస్తున్నారు. ఇద్దరు గూడా. పొద్దున్న తినేది గూడా కొంచెం తక్కువే అయితందిలేండి. ఎందుకంటే వ్యానొస్తుంది కాబట్టి ఎక్కువ తినిపించలేదు వామిటింగ్ చేసుకుంటారని. అందుకని తక్కువే తినిపిస్తున్నాను. బాగా ఆకలైనట్టుంది. ఖాళీ చేసైతే వస్తున్నారు ఈ సంవత్సరం వ్యాన్ వాళ్ళేమో. ఇంక వాళ్ళని రెడీ చేసేసాను. లంచ్ బాక్స్‌లు పెట్టేసాను. ఇంకా ఒక్కటే ఒకటి కారం దోస ఏసాను. అదే వామిటింగ్ అయితుంది అని చెప్పాను కదా! అందుకని ఒకటే వేస్తున్నాను. ఇంక మహేష్‌ని తిట్టున్నాను. అందుకని దగ్గరికొచ్చినాడు పాపం. ఇంకెప్పుడు అలా చేయొద్దని జెప్తున్నాను. ఎక్కడలేని ప్రేమ మహేష్ పాపం మంచోడు బిడ్డ. చెప్పిన మాట ఇంటాడు చూడండి చూసిపోతున్నాను. నేను వాడికి హగ్ ముద్దు పెట్టానని చెప్పి హర్ష ఆడేడుస్తున్నాడు. నాకు మమ్మీ అని చెప్పేసి వాడు. ఇంక పోయి వాడికొక హగ్ ఇచ్చి ముద్దు పెట్టే వచ్చాను. ఈ హగ్గుల గోలేందో మా పిల్లలకి మరీ ప్రేమలు ఎక్కువైపోయినాయి. మహేష్‌ని దగ్గరికి తీసుకుంటే హర్ష అప్పుడే వస్తాడు. హర్షని దగ్గర తీసుకుంటే పాపం మహేష్ నా చుట్టూ దూరంగా తిరుగుతూ ఉంటాడు. నాకు కూడా కావాలా అని చెప్పినట్టు. ఇంక తర్వాత వాడిని కూడా దగ్గరికి తీసుకొని వాడిని ముద్దులాడతాను కొద్దిసేపు. ఎందుకో నా కంటికి ఇంకా వాళ్ళంత పెద్దోళ్ళైనా చిన్న పిల్లోల్లాగానే అనిపిస్తుంది. ఇంకా తినిపిస్తున్నాను. ఒక్క దోసేలండి హాఫ్ హాఫ్ తినిపిస్తున్నాను. ఇంకా మళ్ళీ వామిటింగ్ అయితే ప్రాబ్లమ్ అనేసి. మామూలుగా ఇంకా అడిగాడు పాపం హర్ష వద్దులేరా వామిటింగ్ అయితుందని చెప్పాను. ఇంకోళ్ళకి నీళ్ళు తాపిచ్చేసి షూ అయితే వేసేస్తున్నాను. షూ వేసిన ఒక 5 నిమిషాలకే వ్యాన్ అయితే వచ్చేసింది. వాళ్ళనింక రెడీ అయిపోయింది అని చెప్పేసి అప్పుడు ఊపిరి పీల్చుకుని కొంచేపు అలా కూర్చున్నానండి. వాళ్ళని స్కూల్‌కి రెడీ చేసి పంపించేంత వరకు మా ఇంట్లో వాన, గాలి ఉన్నట్టే ఉంటుంది. అంత టెన్షన్, అంత హడావిడి ఉంటుంది. ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి షూట్ చేశాను. అదే ఇప్పుడు చూపిస్తున్నాను. గురువారం 4 గంటల నుండి 7 గంటల వరకు నా డే ఇలా జరిగింది. వ్లాగ్ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదూ! 100 వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అస్సలు రావడం లేదు. ప్లీజ్ ఒక లైక్ చేయరు. ఈ వీడియో ఇంక ఇంతటితో ఆపేస్తున్నాను. పూర్తి వీడియో చూసిన వాళ్ళందరికీ థాంక్ యూ అండి. టేక్ కేర్. బాయ్.